సమర్పించుకున్నాం. ఆ తర్వాత మరి స్వామివారు నెక్స్ట్ ఏం చేసుకుంటారయ్యా? అసలు స్వామివారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మన కాలనీకి కళ్యాణం చేసుకోవడానికి వచ్చారు. ఎవరిని? సీతా అమ్మవారిని కళ్యాణం చేసుకోవడానికి వచ్చారు. సీతా అమ్మవారు గారు సీతా మహాలక్ష్మి. స్వామివారు లక్ష్మీనారాయణ స్వరూపం అయితే అమ్మవారు లక్ష్మీ స్వరూపం, అంతే కదా. మరి ఆ సీతా మహాలక్ష్మిని వివాహం చేసుకోవడానికి వచ్చినటువంటి స్వామివారికి వివాహం చేసుకోవాలి అన్న అర్హత రావాలి అంటే మీకు తెలుసు అందరికీ కూడా, ఒక బ్రాహ్మణుడు పూజలు చేయాలి అంటే ఏం కావాలమ్మా? యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం అనేది బ్రాహ్మణుడు వేదం నేర్చుకోవడానికి అత్యంత అవసరమైనది. అది ఉంటే గాని బ్రాహ్మణుడు వేద పఠనానికి అర్హుడు కాదు. అలాగే క్షత్రియులకు దేవతలకు కూడా యజ్ఞోపవీతం అనేది చాలా విశేషమైనదమ్మా. ఎందుకు అంటే వారు కూడా తమ యొక్క అస్త్ర విద్యలను శస్త్ర విద్యలను నేర్చుకోవాలి అంటే యజ్ఞోపవీత ధారణ అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఆ స్వామి వారికి వివాహం చేయాలి అంటే ఇక్కడ కన్యాదానము తీసుకోవాలి అంటే మరి ఆయన కూడా యజ్ఞోపవీత ధారణము చేసుకోవాలి. కాబట్టి ఆ యజ్ఞోపవీతాన్ని మనం ఇప్పుడు స్వామి వారికి ధరింపజేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఒకసారి యజ్ఞోపవీతానికి నమస్కారం చేసుకోండి. నాతో పాటు మీరు కూడా చెప్పాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః రాజా రామచంద్ర భగవానికి అతిశయ ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. మరి చక్కగా మనము యజ్ఞోపవీతం అనేది నిర్వహించుకున్నాం. కాబట్టి తదుపరి కార్యక్రమం అమ్మవారికి మనకందరికీ తెలుసు, అందరికీ కూడా వివాహ తంతు అనేది తెలుసు. మనుష్యుల వివాహంలో మనము మొదటగా జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాతనే కన్యాదానం చేసుకుంటాం, అవునా? దాన్నే మనము సుముహూర్తము అంటాం. కానీ ఇక్కడ అలా కాదమ్మా. ఇక్కడ ఏమవుతుంది? మనం చేసేది ఎవరి కళ్యాణం? మనుషుల కళ్యాణమా? కాదు, భగవంతుడి కళ్యాణం. కాబట్టి ఇక్కడ మొదటగా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క పరిచయాలు ఉంటాయి. ఆ తర్వాత అంటే వారి గోత్రం ఏమిటి, వారి వంశం ఏమిటి, వారి ముత్తాతగారు తాతగారు తండ్రి గారు ఎవరు, మరి రాముల వారు ఏం చదువుకున్నారు, సీతా అమ్మవారు ఏం చదువుకున్నారు, సీతా అమ్మవారి యొక్క గోత్రం ఏమిటి, వారి యొక్క ముత్తాతగారు ఎవరు, వారి యొక్క తండ్రి గారు ఎవరు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. కాసేపు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారమ్మా. ఇప్పుడు ఆ గోత్రనామ ప్రవర, దీని ప్రవర అంటారమ్మా. ఆ ప్రవర చెప్పుకున్న తర్వాత కన్యాదానం ఉంటుంది. దాని గురించి కూడా నేను చెప్తూ ఉన్నాను, మీరు శ్రద్ధగా వింటూ ఉండండి. బాగా చిన్న చెప్పు కదా.